గుంటూరు నుండి నారాయణ గారు పంపించారు. భోగి పండుగ రోజున మంటలు ఎందుకు వేస్తారు? ఇందులో పురాణపరమైన అంశం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే అసలు మకర సంక్రాంతి వచ్చే కాలమే పుష్యమాసం కనుక మంచి గజ్జగజలాడించే చలి వస్తూ ఉంటుంది. హేమంత ఋతువు, మార్గశిర మాసము, పుష్యమాసము, ఈ 2 మాసాలు భయంకరమైన చలి, మామూలు చలి కాదు. ఈ చలిలో మానవ శరీరాన్ని ఉత్తేజపరిచి చలి నుంచి కాస్త ఊరట ఓదార్పు ఇచ్చేందుకోసమని చలిమంటలు వేసుకుంటాం. భోగినాడు తలంటుకున్నాక సహజంగా ప్రతివాడికి చలి వస్తుంది కాబట్టి దానికోసం మంట వేసుకుంటున్నాం. అసలు పురాణ గాథ ఒకటి ఉన్నది. మహిషాసురుడి వంశంలో పూర్వం రురువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరు రురువు. ఈ రురువు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అది కుదరదు నాయన, పుట్టాక ఎప్పుడోకప్పుడు చావాలి, కాబట్టి ఏదో రకంగా చచ్చేందుకోసం నువ్వు వరం కోరుకో. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఆవు పేడని నెల్లాళ్ల పాటు ముద్దలు చేసి వాటిని జాగ్రత్తగా ఇంటి ముందు పెట్టి పూజించి ఆ ముద్దలు ఎండిన తర్వాత వాటితోటి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలవేస్తే మాత్రమే నేను చచ్చేటట్టు వరం ఇమ్మన్నాడు. ఈ పని ఎవరు చెయ్యరని వాడి ఉద్దేశం. ఆవు పేడ నెల్లాళ్ళు ఇంటి ముందు ఎవడ పెడతాడు, ఎవడు పూజిస్తాడు, ఆ తర్వాత ఆ ముద్దలు ఎవడు ఎండ పెడతాడు, ఆ ఎండబెట్టిన మంటలో తను తోస్తేనే చావాలి అంటే ఈ పని ఎవరూ చెయ్యలేరనే ఉద్దేశంతో ఆ రురువు అన్నవాడు ఈ వరం కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో వాడికి చావు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వాడు విజృంభించాడు, లోకాలన్నింటినీ పట్టి పీడించాడు. అసలు ఇక వాడి ముందు ఎవరు ఆగలేకపోయేవారు. ఇలాంటి పెద్ద పెద్ద బంగారపు గొలుసులు కనపడ్డాయంటే మెడలోంచి తెంపి మరీ చంపి పట్టుకుపోయేవాడు. వాడు లేరు కాబట్టి మీరు నేను అదృష్టవంతులు అయ్యాం. అంత దుర్మార్గుడు వాడు. బంగారం అంటే చాలు వాడికి పిచ్చనమాట. అటువంటి రాక్షసుడిని చంపడం ఎలాగా అని ఒకప్పుడు త్రేతాయుగ కాలంలో బ్రాహ్మణులు, ఋషులు, మహాత్ములైన రాజులు బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మవాడి ఆయువు రహస్యం ఇది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ధనుర్మాస కాలంలో ఇంటి ముందు ముగ్గులు పెట్టండి, రోజు 3 గొబ్బెమ్మలు పెట్టండి, ఆవు పేడతో ముద్దలు పెట్టండి, దాని మీద గుమ్మడి పువ్వులు లాంటివి పెట్టండి, వాటిని పూజించండి. మర్నాడు ఉదయం ఈ ముద్దలను తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టండి. ఇలా ఈ నెల్లాళ్ళు వ్రతం చేసి ఆ తర్వాత ఈ ముద్దలన్నింటినీ భోగి పిడకలు అంటారు కదా, వీటన్నిటిని ఈ పిడకల్ని మంట వెయ్యండి. వాడిని యుద్ధానికి పిలవండి. వాడు ఈ విషయం తెలియదు కాబట్టి యుద్ధానికి వస్తాడు. రాగానే వెనక నుంచి వాడిని ఆ మంటలోకి తొయ్యండి, వాడు చచ్చిపోతాడు అన్నాడు. సరే అలాగే జరిగింది. ఈ భోగి పిడకలన్నీ మంట వేశారు. ఆ రాక్షసుణ్ణి ఈ ఋషులంతా కవ్వించారు. బోడి ఋషులతో యుద్ధం కూడా లెక్కేనా అని వాడు యుద్ధానికి వచ్చాడు. రాగానే కొంతమంది ఎదురుగుండా యుద్ధం చేశారు, కొంతమంది వెనక నుంచి తోపు తోశారు ఆ భోగి మంటలోకి. వాడు అందులో పడి బూడిదైపోయాడు. ఆ రకంగా రురువు అనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఈ భోగి మంట, ఈ భోగి పిడకలు, ఈ గొబ్బెమ్మలు ఏర్పడ్డాయి. రురువు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే సూక్ష్మక్రిమి అని అర్థం. అంటే దోమలు మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి రోగాలను వ్యాపింపచేసే క్రిములను కూడా అర్థం. ఈ రురువులు అనే క్రిములు ఎప్పటికి కూడా ఎక్కడుంటాయి? నరకంలో ఉంటాయి. రురువులనే క్రిములు మనల్ని తింటున్నాయి కాబట్టి ఆ నరకానికి రౌరవము అని పేరు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. రౌరవం అనే నరకం ఉందని, అందులో ఈ రురువులనే పురుగులు ఉంటాయని. నాయనలారా, భోగి మంట వేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న దోమలు, చెత్త, క్రిములన్నీ చస్తాయిరా. ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు అటువంటివి. తద్వారా చాలా ఆరోగ్యం కూడా వస్తుందని ఇంకొక అంతరార్థం కూడా ఉందన్నమాట. ఈ రకంగా పురాణగాథ, ఆరోగ్యపరమైన అంశం ఈ భోగి పిడకల్లో, ఈ భోగి మంటలో ఇమిడి ఉంది.